హాయ్ అండి. మీరు చాలా చోట్లని ఎగ్జిబిషన్స్ చూసే ఉంటారు. కానీ అవి ఎలాంటివి చూసుంటారు? బట్టలు, చెప్పులు, బొమ్మలు ఇలాంటివి అమ్మే ఎగ్జిబిషన్ చూసుంటారు. కానీ బంగారు నగలు అమ్మే ఎగ్జిబిషన్ ఇప్పటి వరకు చూసే ఉండరు నాకు తెలిసి. కువైట్లో అయితే సంవత్సరానికి 3-4 సార్లు ఇలా ఎగ్జిబిషన్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎగ్జిబిషన్స్ అంటే అందరూ ఏమనుకుంటారు, ఖచ్చితంగా అక్కడ నార్మల్గా షాప్స్లో దొరికే రేట్ కంటే కూడా తక్కువకే దొరుకుతాయి అని. నేనైతే కాదని చెప్తాను. ఎందుకంటే అక్కడ ఇక్కడ కూడా సేమే ఉండొచ్చు, ఇంకా చెప్పాలంటే కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ అన్నీ అమ్ముతారు చూడండి, అలాంటి ఎగ్జిబిషన్కి వెళ్ళాను. అప్పుడు నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. నేను అప్పుడు బయట కంపేర్ చేసి చూసుకుంటే నాకు అక్కడే ప్రైస్ ఎక్కువ అనిపించినాయి. మేబీ తక్కువ కూడా ఉండొచ్చు. నాకైతే నేను తీసుకున్న ఐటమ్స్ అయితే అన్ని ప్రైస్ ఎక్కువని అనిపించింది. ఎవరైనా ఎగ్జిబిషన్స్కి అసలు ఎందుకు వెళ్తారు? ఒక ప్లేస్లో ఇలా అన్నీ పెట్టి, అది కూడా వేరే వేరే కంట్రీ వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి వాళ్ళ కంట్రీ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టి అమ్ముతారు కాబట్టి. ఇప్పుడు కువైట్లో ఎగ్జిబిషన్ నడుస్తుంది అంటే ఇక్కడ ఓన్లీ కువైట్లో దొరికేవి మాత్రమే అమ్మరు. చాలా కంట్రీస్ వాళ్ళు వచ్చి అమ్ముతూ ఉంటారు. అంటే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఒమాన్ అని, ఖతార్ అని, సౌదీ, దుబాయ్, ఇలా వాళ్ళ కంట్రీస్ వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఇలా ఎగ్జిబిషన్స్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చూపించే షాప్స్లో మీరు చూస్తే కనుక వాళ్ళ ఫ్లాగ్ సింబల్ కూడా కనిపిస్తుంది. అంటే మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. ఆహా, ఈ ఫ్లాగ్ ఉంది కాబట్టి ఇది ఒమాన్ది, ఇంక ఈ ఫ్లాగ్ ఉంది కాబట్టి ఖతార్ది, ఇది సౌదీది, దుబాయ్ది, అలా ఈజీగా మనం ఫైండ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి వీళ్ళ బ్రాండ్స్ అనేవి తెలియదు. మన బ్రాండ్స్ అయితే జోయల్ లుకాస్, మలబారు, కళ్యాణి ఇవన్నీ ఈజీగా తెలుసు. వాళ్ళ బ్రాండ్స్ ఏంటో మనకు తెలియదు కాబట్టి వాళ్ళకి బ్రాండ్స్ తెలిస్తే ఓకే. లేదంటే ఇలా ఈ జ్యువెలరీ లోగోని బట్టి లేదంటే ఫ్లాగ్ని బట్టి ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక మిడిల్ ఈస్ట్లో ఉండే వాళ్ళైతే ఎక్కువగా 18 క్యారెట్స్ గోల్డ్ని యూస్ చేస్తారు. 22 క్యారెట్ అంటే మన ఇండియన్స్ బాగా ఎక్కువ యూస్ చేస్తారు. ఇక్కడంతా మిడిల్ ఈస్ట్ అంతా 18 క్యారెట్సే యూస్ చేస్తారు. ఈ ఎగ్జిబిషన్లో అయితే పిచ్చగా కొంటున్నారు. షాపుల నిండా జనమే అనమాట. ఇండియన్స్ అయితే ఎవరూ లేరు. అందరూ కూడా ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉండే వాళ్ళే, అరబిక్ నేషనాలిటీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే చూస్తేనే కళ్ళు జిగజిగేలమనిపోతుంది అనమాట, అంతలా ఉన్నాయి. ఇంకా ఈ కంట్రీలో లేనివి వేరే కంట్రీకి వెళ్ళి తెచ్చుకోవాలి, పలానా బ్రాండు ఆ కంట్రీలోనూ దొరుకుతుంది అన్న బాధ లేదనమాట. ఎందుకంటే అన్ని కంట్రీస్ వాళ్ళు ఇక్కడే ఎగ్జిబిషన్లో అమ్మేస్తున్నారు. ఇక ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి 4-5 రోజులకే పెట్టారు. నేను లాస్ట్ రోజున వెళ్ళాను. ఇలాంటి ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా కువైట్లో మిష్రిఫ్ అనేసి ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓన్లీ ఇదే కాదు, చాలా ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. పిల్లలకి గేమ్స్, ప్లే గ్రౌండ్స్ అని అలాంటివి చాలా ఓపెన్ చేస్తూ ఉంటారు. అసలు ఎగ్జిబిషన్స్లో రేట్స్ ఎందుకు ఎక్కువ ఉంటాయి చెప్తాను చూడండి. మనం పలానా వస్తువు కావాలి అనుకుంటున్నాం, ఆ కంట్రీకి వెళ్ళి తెచ్చుకోలేం కదా, ఆ కంట్రీ వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువే ఉంటాయి. అది కాకుండా ఇందులో చాలా హ్యాండ్ మేడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి, దానివల్ల రేట్లు అనేవి కొంచెం ఎక్కువే ఉంటాయి. అసలు ఈ రోజు కువైట్లో 1 గ్రామ్ గోల్డ్ 22 క్యారెట్స్కి ఎంత కాస్ట్ ఉందంటే 37 కేడీల 100 ఫిల్స్. ఇక మన ఇండియా కరెన్సీతో కంపేర్ చేసుకుంటే 10,700 చిల్లర అవుతుంది. ఇక ఇప్పుడున్న ఈ రేటుకి అయితే బంగారం కొనలేం కాబట్టి ఇలాంటి ఎగ్జిబిషన్స్లో చూసేసి వచ్చేయడం బెటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.